ఇవాళ వృధా చేసిన ఒక గంట రేపు లక్ష్యాన్ని చేరడానికి కావలసిన గంట కావచ్చు. పిల్లలు జాగ్రత్త. అందుకే ఈరోజు సమయం విలువ తెలుసుకుందాం, సరేనా? సమయం లేదు, దీనికి కారణాలు అయిన సమస్యలు ఏమిటో చూద్దాం. నాకు చదువుకోవాలని ఉంది, కానీ ఒక గంట కూడా చదువుకు కేటాయించలేకపోతున్నాను. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా రోజులో సింహభాగాన్ని చదువుకై కేటాయించటం కష్టమవుతుంది. ఇంట్లో నేను అమ్మా నాన్నలకు సాయం చెయ్యాలి. ఇంట్లో అమ్మ లేదు, బాధ్యత నాదే. నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. మాకు బజ్జీల బండి ఉంది. సాయంత్రం 3 గంటలకు అక్కడ చూసుకోవాలి. నేను ఆటల్లో పడితే ఇక సమయం తెలియదు. స్నేహితులతో గడపడం ఇష్టం, దాంట్లో పడితే ఇక సమయం తెలియట్లేదు. సమస్యలకు వివరణ ఇలా ఇస్తున్నారు. దేశంలో సామాన్య పౌరుడికైనా, దేశాన్నేలే ప్రధాన మంత్రికైనా భగవంతుడు రోజుకు 24 గంటలే ఇచ్చాడు అని అందరం చాలాసార్లు వింటుంటాము. ఆ ఉన్న 24 గంటలను ఉపయోగించుకునే విధానమే ఎవరినైనా సామాన్యుడిగా కానీ అసామాన్యుడిగా కానీ చేస్తుంది. మనము దేనినైనా చేతితో పట్టుకోగలము, కానీ సమయాన్ని మాత్రం పట్టుకోలేము. సమయము నీరు లాంటిది. నీటిని మన దోసిట్లో ఒడిసి పట్టుకున్నప్పుడు అవి మన దోసిట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చూస్తే నీళ్లు అన్నీ వేళ్ల మధ్యలోనున్న స్థలం నుండి కారిపోతాయి. అదేవిధంగా సమయం కూడా అలానే గడిచిపోతూ ఉంటుంది. నిజానికి మిఠాయి అంగట్లో ఏమి దొరుకుతాయి? మిఠాయిలు కదా దొరకాలి. మినుములు, మెంతులు దొరుకుతాయా చెప్పండి? విద్యార్థి దగ్గర 24 గంటలు ఉన్నాయి అనుకుంటే ఎక్కువ గంటలు దేని మీద పెడితే వాడిని విద్యార్థి అంటారు చెప్పండి? ఆటల్లో ఎక్కువ సమయం గడిపితే ఆటగాడు అంటారు. పనులు చేస్తూ ఎక్కువ గంటలు గడిపితే పనివాడు అంటారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపితే జులాయి అంటారు. వంటింట్లోనే కాలం గడిపితే వంట మనిషి అంటారు. అంతే కదా మరి. విద్యార్థులు అనిపించుకోవాలి అంటే ఎక్కువ సమయం ఎందులో గడపాలంటారు? చదువుకోవటం, రాసుకోవటం, స్కూల్కి వెళ్ళడం, పరీక్షలు వ్రాయటం, ట్యూషన్కి వెళ్ళటం, ఇవే కదా మనము ఎక్కువ సమయం కేటాయించవలసిన అంశాలు. నిజానికి ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే చదువుకు ఎక్కువ సమయం కేటాయించాలి కదా. అప్పుడే కదా ఇంట్లో సమస్యలకు మనం పరిష్కారం చూపగలం. బీద పిల్లలు అయినా ధనవంతుల పిల్లలు అయినా చదువుకు ఎక్కువ సమయం ఇవ్వాల్సిందే. మనము బాగుపడాలి అంటే ఎక్కువ సమయం చదువు కోసం ఖర్చు పెట్టాలి. మీరు ఒకసారి చుట్టూతా జరిగే విషయాలు పరికిస్తే ఈ విషయం సుస్పష్టం అవుతుంది. మీరు పేపర్లో చూస్తూ ఉంటారు, ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న అపర సరస్వతి అని. పేదింటి పాప బాగా చదివింది, పై చదువుల కోసం సాయం అడుగుతుంది అని. అలాగే ఒక ప్రభుత్వ అధికారి కొడుకు ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచాడు అని. దీనికి అర్థం ఏమిటి? బీద అయినా సాదైనా చదువుకు ఎక్కువ సమయం ఇచ్చిన వాళ్ళు ఎప్పుడూ విజయాలు సాధిస్తారు అనే కదా. అంతెందుకు, అభయ ఫౌండేషన్ సాయం కోసమే వచ్చే పిల్లలను చూస్తే నాకెప్పుడూ గర్వంగా ఉంటుంది. ఎవరిని చూసినా అద్భుతంగా చదువుతున్న వాళ్లే. అందులో పైన మీరు ఏకరువు పెట్టిన సమస్యల్లో ఏదో ఒకటి ఉన్న నేపథ్యమే. కానీ ఎక్కువ సమయాన్ని వారు చదువు కోసం కేటాయించడం వలన ఎంతో ప్రతిభను కనపరిచారు. వాళ్లను ఆదుకోవడం కోసం ప్రభుత్వమే కాదు, ఎవరైనా ముందుకు వస్తారు. ఇక రోజుకి 24 గంటలు ఉన్నాయి కదా. ఒకసారి శ్రీ సత్యసాయిబాబా గారు విద్యార్థులతో మాట్లాడుతూ భగవంతుడు ఇచ్చిన 24 గంటలను విద్యార్థి ఎలా వాడుకోవాలి అన్నది చెప్పారు. వాటిని 4 భాగాలుగా విభజించమని చెప్పారు. మొదటి 6 గంటలు నిద్ర, 2 6 గంటలు సొంత పనుల కోసం, 3 6 గంటలు స్కూల్ కోసం, ఇక 4 6 గంటలు చదవడం కోసం. అప్పుడు మేల్కొని ఉన్న 18 గంటల్లో సింహభాగం చదువు కోసం వెచ్చించిన వాళ్ళమవుతాము.
రోజుకు 12 గంటలు విద్యాభ్యాసంలో వెచ్చిస్తే ఆ విద్యార్థి ఎంతైనా సాధించగలడు. కానీ మనం ఏం చేస్తున్నాము? రోజులో 8 గంటలు నిద్రపోతున్నాం, 8 గంటలు స్కూళ్ళల్లోనో లేదా కాలేజీలోనో గడిపేస్తున్నాం. ఇక మిగిలిన 8 గంటల్లో అనేక రకాల పనులలో మునిగిపోతున్నాము. మహా అయితే ఒక 2 గంటలు చదువుకుంటాము. అలా చేస్తే నిజంగా మనలను విద్యార్థి అంటారా? సహజంగా విద్యార్థులు ఇంట్లో చేసేవి లేదా చెప్పే పనులు ఏమిటంటే టీవీ, ఆటలు, ఫోన్, స్నేహితులు, షికార్లు, వంట పని, ఇంటి పని, పార్ట్ టైం. ఇలా ఏమి చేసినా పైన చెప్పిన రెండో 6 గంటల్లోనే చేసుకోవాలి తప్ప చదువు కోసం పెట్టిన 12 గంటల నుండి ఒక్క క్షణం కూడా ఖర్చు చేయవద్దు. సమయాన్ని వృధా చేసేది ఏదైనా మన జీవితాన్ని పాడు చేసేదే అని పిల్లలు గ్రహించాలి. ఆటలు, పాటలు, మాటలు, స్నేహితులు మన జీవితంలో ఒక చిన్న భాగమే తప్ప జీవితం కాదు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే మందు, మెడిసిన్ లాగా ఉపయోగపడాలే తప్ప మన జీవితాన్ని పాడు చేసే మందు, డ్రింక్స్ లాగా ఉండరాదు. ఒకవేళ నిజంగా మీరు పై పేర్కొన్న విషయాలలో సమయం ఎక్కువ గడుపుతున్న సందర్భాలలో కూడా వాటిలో మునిగి ఉన్నా సరే, ఏ విధంగా చదువుకు సంబంధించిన విషయాలు నేర్చుకోవచ్చు అన్నది గుర్తుంచుకోవాలి. ఆటలలో భౌతిక శాస్త్రం, పాటలలో తెలుగు, తిరుగుడులో సామాజిక అంశాలు, మాటలలో ఒక పాఠం గురించిన చర్చ, ట్రావెల్లో ఉంటే సామాన్య శాస్త్రం, అంగట్లో ఉంటే గణిత శాస్త్రం. ఇలా ఎన్నో విషయాలు మన పాఠ్యాంశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. మనసుండాలే కానీ ప్రతి విషయంలో కూడా మనము పాఠాలు నేర్చుకోవచ్చు. మనకున్న పరిమితులనే అవకాశాలుగా మలుచుకోవచ్చు. ఏమంటారు? కాదంటారా? ప్రేరణ మంత్రం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. సూచనలు. మీకంటే ఎక్కువ కష్టాల్లో ఉంటూ బాగా చదివే వారిని గమనించండి. 24 గంటలను 4 భాగాలుగా విభజించి రోజులో సింహభాగాన్ని చదువు కోసం కేటాయించండి. సమయం విలువను ప్రస్తుత కష్టాలతో కాక రేపు మీరు సాధించే విజయాలతో ముడిపెట్టండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు సమయమే ఒక విలువైన పెట్టుబడి అని గ్రహించండి. సమయాన్ని గౌరవించిన వాడిని రేపు సమాజమే గౌరవిస్తుంది. స్ఫూర్తి. మన అందరికీ తెలుసు, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత కథ. ఉమ్మడి కుటుంబం, బీదరికం, చదువుకోవాలన్న ఆకాంక్ష, పార్ట్ టైం జాబ్, అంతంత మాత్రమే చదివేవాడు. కానీ ఈ నేపథ్యం ఏదీ తన విజయాలను అడ్డుకోలేకపోయింది. తన చేతుల్లో మిగిలి ఉన్న సమయాన్ని పూర్తిగా చదువు కోసం కేటాయించారు. అందరికీ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అందించారు. పిల్లలు కష్టాలు, నష్టాలు, ఇంటి పనులు, వంట పనులు, స్నేహము ఇలా అందరికీ ఉంటాయి. కానీ ఎవరైతే విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని చదువు కోసమే కేటాయిస్తారో వాళ్ళు మాత్రమే తప్పక అద్భుతాలు సాధిస్తారు. సమయాన్ని చక్కగా వినియోగించుకుంటే ఆ సమయమే మన అభివృద్ధికి బాటలు వేస్తుంది. లేదంటే ఆ సమయమే మన జీవిత సౌధానికి గీటలు వేసి కూల్చివేస్తుంది. సమయాన్ని వృధా చేసి ఎందుకు పనికి రాకుండా ఉన్న ఎంతో మందిని మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము. ఈరోజు మనం సమయం లేదు అంటూ ఉన్న విలువైన సమయాన్ని వృధా చేసుకుంటే రేపు మనమే ఒక చెడు ఉదాహరణగా మిగిలిపోతాము. పిల్లలు, సమయం అత్యంత విలువైన వనరు. భగవంతుడు మనకు ఉచితంగా ప్రసాదించాడు. దానిని మనం నిజంగానే ప్రసాదంగా స్వీకరించి మన ఉన్నతి కోసమై వినియోగించాలి. అప్పుడు ఇక ఏమి చేసినా విజయం మనదే. టైం, the most important thing in life. Realize it before time out.